హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ పేజ్ ఇన్ జిఎస్బి డైరీస్. ఎలా ఉన్నారు అందరూ? ఒక 2 months అవుతుంది నేను ఒక వీడియో పెట్టక. అసలు ఒక ఛానల్ ఉందన్న సంగతి కూడా మర్చిపోయినట్టు అయిపోయింది. మీరు కూడా మర్చిపోయి ఉంటారేమో, కానీ నేను మాత్రం మర్చిపోను. 2 నెలలైనా 3 నెలలైనా కూడా మళ్ళీ పెడతా వీడియో. మళ్ళీ ఇరిటేట్ చేయడానికే పెడతా. ఇండియాలో అందరికీ స్వతంత్రం వచ్చింది, నాకు మాత్రం రాలేదు. సరే, ఇంక ఈరోజు పాయింట్లోకి వస్తే, రేపు మేము ఒక ట్రిప్ ప్లాన్ చేసినాం. దగ్గర యాదగిరిగుట్టకి వెళ్దాం అనుకుంటున్నాం. ప్రతిసారిలా కారు కాకుండా ఈసారి కొత్తగా బైక్లో వెళ్దాం అనుకుంటాం. ఇది కూడా నేను కూడా బైక్ మీద ఎప్పుడు అంత పోలేదు ఎక్కడికి. సో నాకు కూడా బైక్ రైడ్ అయినట్టు, ఒక చిన్న రైడ్ వేసినట్టు అయితే అనిపిస్తుంది. ఆ బిల్డింగ్ అనిపిస్తుంది అక్కడ. ఏదిరా అది? ఆ గీతలు రెడ్ కలర్ ఉంది కదా, ఆర్ట్ సినిమాస్ మొన్ననే ఓపెనింగ్ అయింది. ఎక్కడెక్కడి నుంచో వచ్చి వాళ్ళు వీడియో తీసుకుంటారు. ఇంటి పక్క నుండి నేను మాత్రం అడిగి పోయి వీడియో తీయట్లేదు. అదే బద్ధకం అంటే. సో ఎప్పుడైనా వెళ్ళాలి. థియేటర్ అయితే బాగుందంట. ఒక ఎపిక్ స్క్రీన్ కూడా ఏదో ఉందన్నారు. మొత్తం 6 screens అన్నారు దానికి. సో ఫైనల్లీ ఇంటి దగ్గర కూడా ఒకటి ఉంది. ఇక్కడ దగ్గర మాల్స్ ఎక్కడ లేకుండా వెళ్ళాలంటే ఇది ఉప్పల్ పోవాలి, లేకపోతే ముసారాం బాగా పోవాలి, పెద్ద పెద్ద మాల్స్ కోసం. మొత్తాన్ని ఇక్కడ కూడా వచ్చేసింది. ఇంకా అన్ని షాప్స్ ఓపెన్ అవ్వలేదు అనుకుంటా. అందులో మనం కూడా వీడియో తీద్దాం అక్కడికి పోయి. అది అయిపోయిన తర్వాత ఎప్పుడైనా టైం వచ్చినప్పుడు తీద్దాం. ఓకే. వెదర్ చూసుకుంటే మొత్తం మబ్బు ఉంది, ఫుల్ మబ్బు ఉంది. రేపు ఎట్లుంటుందో ఏమో తెలియదు. ఒకవేళ వర్షం పడేటట్టు అయితే ఇంకా తప్పదు, కార్లో వెళ్ళాలి. సో బైక్ మీద వెళ్ళేటప్పుడు కూడా ఒక యాక్సెసరీ లాగా నేను ఒకటి ఆర్డర్ చేసిన. ఎప్పుడు ఒక 1 year బ్యాక్ బైక్ రైడ్స్ వేద్దామని చెప్పి. ఇప్పటిదాకా వాడే ఛాన్స్ రాలేదు. రేపన్నా వస్తుందేమో చూద్దాము. కట్ చేస్తే నెక్స్ట్ డే మార్నింగ్ 8 అవుతుంది టైము. సో నేను చెప్పినా కదా, నేను 1 year బ్యాక్ ఆర్డర్ చేసిన యాక్సెసరీస్ అని. ఏదైతే వీడియో తీయడానికి హెల్ప్ అవుతుంది. బైక్ ముందు మౌంట్ చేసి మనం వీడియో తీసుకోవచ్చు. సో ఫైనల్లీ సెటప్ అయితే అయిపోయింది. దిస్ ఈజ్ హౌ ఎగ్జాక్ట్లీ ఇట్ లుక్స్. ఇక్కడ నుంచి మనం ఫస్ట్ సిటీ దాటలేదు, మెయిన్ టాస్క్. అందరూ ఇక్కడ పక్కన చూసారు కదా, మొత్తం కన్స్ట్రక్షన్ అవుతుంది. సో రోడ్ అనేది కొంచెం అక్కడక్కడ చిన్నగా ఉంటుంది. చాలా జనాలు పక్కనే నడుస్తుంటారు. మొత్తం గుంతలు ఉంటుంది. సో మనం ఇది దాటేంత వరకు కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్. కాకపోతే బైక్ కాబట్టి మనం వెళ్ళిపోవచ్చు అనుకుంటున్నాం. అదే కారు పెద్ద వెహికల్ అయితే మాత్రం డెఫినెట్గా ఒక 45 minutes అయితే మినిమం పడుతుంది. సో ఇది ఇంకోటి ఏంటంటే, ఈ ఫ్లైఓవర్ అయిందనుకోండి, మనకి ఉప్పల్ నుంచి చాలా తొందరగా వెళ్ళిపోవచ్చు. ఓఆర్ఆర్ వరకు, అంటే ఆల్మోస్ట్ గట్కేసర్ వరకు వెళ్ళిపోవచ్చు ఫాస్ట్గా. గట్కేసర్ తర్వాత మొత్తం మనకి నేషనల్ హైవేనే. సో అక్కడ ప్రాబ్లం ఏమి ఉండదు. సో మేము స్టార్ట్ అయ్యే టైంకి అయితే 8:30 అరౌండ్ 9 అవుతుంది. ఇప్పటికి కూడా చూడండి ట్రాఫిక్ అయితే ఎట్లుందో. మీరు ఒకవేళ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వాడాలనుకుంటే ఏం లేదు, మెట్రో ఎక్కని డైరెక్ట్ ఉప్పల్ దిగండి. ఉప్పల్ కిందనే బస్ స్టాప్లో నెంబర్ ఆఫ్ బస్సెస్ ఉంటాయి. మనం యాదగిరిగుట్టకి ఎక్కి కూర్చున్నారంటే డైరెక్ట్ కొండ మీద తీసుకుపోయి ఆపుతాడు. సపరేట్ ఉంటుంది. యాదగిరిగుట్టకి మాత్రం ఒక సపరేట్ బస్ స్టాప్ ఉంటుంది. ఆ బస్ స్టాప్లోనే మీకు ఫోన్ కలెక్షన్ కావాలంటే ఫోన్ అక్కడ డిపాజిట్ చేసేయచ్చు. చెప్పులు కానీ ఎవ్రీథింగ్ అక్కడ బస్ స్టాండ్లోనే అవైలబుల్ ఉంటుంది. సో ఇక్కడ నుంచి బస్సులో ఒక 1.5 to 1 hour 45 minutes పడుతుంది అనుకుంటున్నాను నేనైతే. సో అంతే సింపుల్ వెళ్ళిపోయి. నేనైతే యాదగిరిగుట్టకు పోలేదు. ఇదే నా ఫస్ట్ టైం యాక్చువల్లీ. అందరు డెవలప్మెంట్ తర్వాత చాలా బాగా అయిందని అన్నారు. కాకపోతే నాకు పోయే ఛాన్స్ రాలేదు. గుట్ట కింద నుంచి మత్సార్లో పోయినా, కాకపోతే గుట్టపైకి ఎప్పుడు పోలేదు. చూద్దాం. నేను కూడా చాలా ఎగ్జైటింగ్ ఉన్నా అసలు ఎట్లుంటుంది ఏంటి అని చెప్పేసి. సో లెట్స్ గో. సో గైస్, క్విక్ రైడ్ అప్డేట్. సిటీ అవుట్స్కట్స్కి అయితే వచ్చేసినాము. ఇక్కడ నుంచి కొంచెం ట్రాఫిక్ ఉంటుంది. లోపల ఫుల్ ట్రాఫిక్ ఉండే, మీరు చూసారు కదా. మొత్తానికి అయితే చూస్తున్నారు కదా, టోల్ గేట్ అయితే వచ్చేసింది. టోల్ గేట్ వచ్చిందంటే హాఫ్ ఆఫ్ ద డిస్టెన్స్ వచ్చేసినట్టే. మనం యాదగిరిగుట్ట పోయేటప్పుడు స్వర్ణగిరి చూసుకోవచ్చు, మనకి భువనగిరి ఫోర్ట్ చూసుకోవచ్చు, ఇంకా బంగారు లింగం, శివలింగం అయితే ఉంటుంది, అది కూడా చూసుకోవచ్చు. సో చూద్దాం, మన టైం ఉంటే మనం కూడా అక్కడికి వెళ్ళడానికి ట్రై చేద్దాం. లేకపోతే మన నెక్స్ట్ ఎప్పుడైనా ట్రై చేసుకుందాం. సో లెట్స్ గో. సో గాయ్స్, మొత్తానికి భువనగిరి ఫోర్ట్ అని చెప్పినా కదా, ఇదే అది. అప్పుడు ఎండాకాలంలో పోయినా మేము చుక్కలు కనిపించిన యాక్చువల్గా. అది కూడా ఒక వీడియో చేసి ఇక్కడ ఐకార్డ్స్లో పెడుతున్నారు చూడండి. ఎవరైనా మిస్ అయితే ఖచ్చితంగా చూడండి. మొత్తానికి అట్లయితే సరదాగా మాట్లాడుకుంటా యాదగిరిగుట్టకి అయితే రీచ్ అయిపోయినాము. ఇక్కడ పార్కింగ్ కూడా ఉన్నట్టుంది, కిందనే ఉన్నట్టుంది. అందరు కిందనే పార్క్ చేస్తారు. అక్కడ బైక్స్ కనిపిస్తున్నాయి. చూద్దాం, మనం కూడా పార్క్ చేసి పైకి వెళ్దాం. అట్లా మొత్తానికి అయితే కొండ కిందనే బైక్ పార్కింగ్ ఉంది. 20 rupees ఛార్జ్ చేసినారు. కొండపైకి ఎక్కి చూస్తే అక్కడి నుంచి మనకి యాదగిరిగుట్ట టౌన్ వ్యూ కనిపిస్తుంది. చూడండి అసలు ఎంత బాగుందో. ఈ డెవలప్మెంట్ చేసిన తర్వాత అంత గ్రీనరీ అయిన కింద బాగుంది. యాక్చువల్ నాకు ఇంప్రెషన్ అయితే, ఫస్ట్ ఇంప్రెషన్ అయితే చాలా బాగుంది. ఆ చెట్లు కానీ అవి కానీ చాలా బాగున్నాయి. సో లెట్స్ గో. పైకి అయితే వచ్చేసినాం. ఇది కూడా వేయించుకున్నా జస్ట్ అలా సరదాగా. దర్శనం అయితే అయిపోయింది. లోపలికి ఫోన్ అలో లేదు. సో కాళ్ళు అయితే ఘోరంగా కాలుతున్నాయి. కట్ చేస్తే వీఆర్ ఇన్ ఆర్ట్ సినిమాస్.
క్రియేటివిటీ అయితే నెక్స్ట్ లెవెల్. అసలు మొత్తం రవితేజ గారి సినిమాలో డైలాగులు, ఫేమస్ డైలాగులు పెట్టి వాడేసారు గట్టిగా. మాల్ అయితే ఇది మంచి కలర్ఫుల్గా ఉంది. ఒకసారి పైకి కూడా పోయేద్దాం. అసలు టికెట్స్ ఒక్కటి కూడా లేవు, మొత్తం హౌస్ఫుల్ అయిపోయింది. నరసింహ మూవీకి వెళ్దాం అనుకున్నాం, బట్ వెరీ సాడ్. చూడండి కలర్ఫుల్. ఒక్క మాల్స్ కంపేర్ చేస్తే చిన్నగానే ఉంది, ఎక్కువ మంది కూడా పట్టలేరు ఒకటేసారి. కానీ ఇక్కడ ఇది మాత్రం హైలైట్. ఎంటైర్ ఆర్ట్ సినిమాస్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. రవితేజ గారి మూవీస్లో ఉన్న క్యారెక్టర్స్ అన్నీ ఆల్మోస్ట్ వేసి పడేసి చాలా బాగుంది. అయితే అందరూ ఇక్కడ ఫోటోలు దిగుతారు. అండ్ వాడకం అయితే నెక్స్ట్ లెవెల్. ఇక్కడ గ్యాప్ దొరికితే అక్కడ వాడేసారు. ఇక్కడ స్క్రీన్లో చూడండి, మాస్ మహారాజా వచ్చిన తర్వాత కిక్కు ప్రాప్టర్స్ని చాలా వాడారు బాగా. క్రియేటివిటీ ఈస్ వెరీ నైస్. మళ్ళీ కట్ చేస్తే వీఆర్ ఇన్ బెల్లోసో. ఇట్స్ నైస్. ఇంతసేపు తిరిగినాం కదా, పొట్టలు ఏదో ఒకటి పడాలి కాబట్టి ఇక్కడ ఒక కెఫే చాలా సర్చ్ చేసి కెఫేకి అయితే వచ్చినాం ట్రై చేసేద్దామని. ఇది కెఫే అయితే నాకు నిజంగా చాలా బాగా అనిపించింది. ల్యాంబియన్స్ కానీ ప్రతిదీ చాలా బాగుంది. ఇక్కడ బోర్ కొట్టకుండా మనకి బోర్డ్ గేమ్స్ కూడా ఉంటాయి కొన్ని. ఇక్కడ జెంగా అంట, ఇది ఆడినాము. మొత్తానికి అయితే ఎంజాయ్ చేసామని చెప్పాలి. ఇక్కడ ఫుడ్ కూడా కొంచెం రేట్, కెఫే అంటే ఆ మాత్రం రేట్ ఉంటుంది కదా. ఇంకా అట్లనే ఇంకా ఫ్రెంచ్ ఫ్రైస్ ఆర్డర్ చేసిన తర్వాత ఈ పన్నీర్ పిజ్జా ఆర్డర్ చేసినాం. ఇది కూడా బాగుండే. చీజ్ మంచిగా ఉంది. తినగానే ఓకే, చాలా బాగానే అనిపించింది. తర్వాత ఇది ఎంత తిన్నా కడుపు నిండట్లేదు, ఏదో ఒకటి. తర్వాత ఇక మళ్ళీ శాండ్విచ్ ఆర్డర్ చేసుకున్నాం. శాండ్విచ్ తిన్న తర్వాత మిల్క్ షేక్ ఆర్డర్ చేసుకుని ఇంటికి వెళ్ళిపోయినాం. అంతే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.